హాయ్ అండి. హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. మళ్ళీ ఎప్పట్లాగే ఈరోజు ఒక మంచి వెహికల్తో మీ ముందుకొచ్చాం. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4V మాన్యువల్ ట్రాన్స్మిషన్ సిల్వర్ కలర్. చాలా బాగుంది వెహికల్. మైలేజ్ కానివ్వండి, వెహికల్ కండిషన్ కానివ్వండి, టైర్స్ కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, వెహికల్ వాడకం కానివ్వండి, ఇవన్నీ మీకు వివరంగా చెప్తాను. ఒక్కసారి వీడియోలోకి వెళ్దాం. హలో అండి, చెప్పాను కదా మీకు ముందుకి మళ్ళీ ఒక మంచి వెహికల్తో మీ ముందుకు వచ్చాను. ఆ వెహికల్నే మీకు చూపిస్తున్నానండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4V 7 సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి, సిల్వర్ కలర్ వెహికల్. ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇన్వాయిస్ ఓనర్ వాడారండి బండి. ఎక్కడ వెహికల్ యాక్సిడెంట్ అవ్వటం కానీ, ఎక్కడ పార్ట్లు మార్చడం కానీ, ఎక్కడ యాక్సిడెంట్లు అవ్వటం కానీ ఎటువంటి హిస్టరీ లేని వెహికల్ అండి. చాలా మంచిగా వాడారు. మంచి బండి మీ దగ్గర తీసుకొని వచ్చాను. ఒక్కసారి వెహికల్ ఇంటీరియర్స్ చూద్దాం. వెహికల్ ఇంటీరియర్స్లోకి వెళ్ళినట్లయితే 2.4V మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. ఇది 3 ఎయిర్ బ్యాగ్స్ కలిగిన బండి. కంపెనీ నుంచే MP3 ప్లేయర్ ఇన్బిల్ట్ అండి. ఫోర్ డోర్స్ పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, ఇవన్నీ కామన్గా వచ్చాయండి. చాలా బాగా వాడారండి వెహికల్. రీడింగ్ కూడా మనకి నార్మల్గానే తిరిగారు. మంచిగా మెయింటైన్ చేశారు. మెయింటెనెన్స్ మాత్రం చాలా బాగుంది. ఈ రేర్ సీట్లు కూడా ఒకసారి చూద్దామండి. ఇక్కడ 2 మెంబర్స్ అయితే కంఫర్టబుల్గా కూర్చోవచ్చండి. చిన్నపిల్లలు అయితే మధ్యలోంచి వెనక్కి ముందుకి తిరుగుతూ ఉంటారు. చాలా బాగా మెయింటైన్ చేశారండి వెహికల్. 2016 టయోటా ఇన్నోవా క్రిస్టా V వెర్షన్ అండి. అలాగే టైర్స్ కండిషన్ చెక్ చేసుకున్నట్లయితే 4 వైపులు ఉన్న టైర్లు, 4 టైర్లు సీల్ టైర్లు అండి. ఈ టైర్లు మార్చి కూడా ఒక వారం అవుతుందేమో. సీల్ టైర్లతో ఇచ్చారు. ఇన్సూరెన్స్ కండిషన్ చూసుకున్నట్లయితే మనకి ఇంకొక 7 months వరకు లైవ్లో ఉందండి ఇన్సూరెన్స్. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అండి. రేర్ నుంచి చూసుకున్నట్లయితే 7 మెంబర్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. ఈ 7 మెంబర్స్ సంబంధించిన లగేజ్ మనం డిక్కీలో క్యారీ చేయొచ్చండి. .4V చూసారండి. 2.4V ఇన్నోవా క్రిస్టా రేర్ డీఫోగర్ విత్ వాష్ అండ్ వైపర్ ఇన్బిల్ట్ అండి. ఈ కస్టమర్ మాత్రం ఈ సైడ్ ఏదైతే రబ్బర్ బీడింగ్స్ ఉన్నాయో ఈ రబ్బర్ బీడింగ్స్ వేయించుకున్నారు, క్రోమ్ కిట్ వేయించుకున్నారు. ఇటు సైడ్ వచ్చిన టైర్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సీల్ టైరేనండి. కస్టమర్ వాడకం కూడా చాలా తక్కువగానే వాడారండి. వెహికల్ మాత్రం ఒక మామూలుగానే తిరిగింది. అంత హెవీ తిరిగిన బండి కూడా కాదు, నలగలేదు బండి. ఇక మనం మాట్లాడుకునే విషయం ఫైనాన్స్ విషయం అండి. ఫైనాన్స్ విషయం మేము పెట్టే ఏ వెహికల్ అయినా సరే, మాకు వస్తున్న ఏ బండి అయినా సరే మ్యాక్సిమం 10 lakhs ప్లస్ ఉన్న వెహికల్సే వస్తున్నాయి. సో ఈ వాళ్ళకి 10 లక్షలు స్పాట్ క్యాష్ పెట్టి కొనాలన్నా కస్టమర్స్కి ఇబ్బందే. సో ఫైనాన్స్కి వెళ్ళడం అనేది ఇక తప్పనిసరి. ఈ ఫైనాన్స్ విషయంలో మనం తరచూ మాట్లాడుకునేదే సిబిల్ ఎట్లా ఉన్నా, ఇంతకుముందు ఏదైనా చెక్ బౌన్స్లు ఉన్నా మనకి లోన్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడున్న ఫైనాన్షియర్స్ ఎవరైతే మనతో టైప్లో ఉన్నారో వాళ్ళు మనకి లోన్ చేసే అవకాశం ఉందండి. కేవైసీ మన సంబంధించి పాను ఆధారిస్తే ముందు సిబిల్ అది చెక్ చేసుకుంటాం. సిబిల్ చెక్ చేసుకొని మీ సిబిల్ స్కోర్ని బట్టి మనకి ఎంతవరకు ఎలిజిబిలిటీ ఉందో అనేది మీకు అప్డేట్ ఇస్తాం.
దానికి గనక మీరు ఇంట్రెస్ట్ అయితే గనక డౌన్ పేమెంట్ ఎంత అవుతుంది ఏంటి అనేది మీకు వివరంగా ఒక పేపర్ మీద రాసో లేదంటే మీకు వివరంగా చెప్పో ప్రొసీజర్ స్టార్ట్ చేస్తారు. సో ఫైనాన్స్ విషయం అయితే మీరు ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. ఐటీ రిటర్న్స్ లేని కస్టమర్లకైనా ఫైనాన్స్ చేయించవచ్చు, ప్రాపర్టీస్ లేని కస్టమర్లైనా ఫైనాన్స్ చేయించవచ్చు. బిజినెస్ ఆర్ శాలరీడ్ ఎంప్లాయీస్ అంటే ఒక్కొక్క దానికి విధంగా అనమాట. బిజినెస్ అయితే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కంపల్సరీ ఐటీ అడుగుతారు, అదొక సెక్టార్. అగ్రికల్చర్ అయితే కనుక ల్యాండ్స్ ఏమన్నా పట్టదారు పాస్బుక్ ఇవోనో అవి తీసుకుంటారు. ఎంప్లాయీస్ అయితే కనుక శాలరీడ్ ఎంప్లాయీస్ అయితే కనుక వాళ్ళ ఫామ్ 16 అయ్యి అడుగుతారు. వీటిని బేస్ చేసుకొని లోన్ చేస్తారండి. ఈ లోన్ ఇచ్చే వాటిలో సిబిల్ స్కోర్కి తగ్గింది అన్నా సరే మనకి మంచిగా లోన్ చేసే అవకాశం ఉంది. సో అది ఫ్రెండ్స్ మీకు చెప్పాలనుకున్న విషయం. సో మీరు ఏదన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే కనుక ఒక్కసారి ఆలోచించండి. కింద నా నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఏమన్నా డీటెయిల్స్ కావాలంటే కనుక ఫర్దర్గా ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ. ఎక్కడ యాక్సిడెంట్ అవ్వడం కానీ ఏమి లేదండి. వెహికల్ అయితే చాలా బాగుంది, చాలా నీట్గా మెయింటైన్ చేశారు. మనం ఎప్పుడు మీకు చిన్న చిన్న దెబ్బలు అంటే కామన్ అండి, అక్కడక్కడ చిన్న చిన్న చోట్లు ఉన్నాయి అంతే తప్ప మేజర్ అయితే ఏమి లేవు. ఇంటీరియర్ కానీ అవుట్లుక్ కానీ మీరు ఆల్మోస్ట్ అన్నీ చెక్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ కూడా మనకి రీజనబుల్గానే వస్తుందండి. 2.4V ఇన్నోవా క్రిస్టా, టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4V వెహికల్ వచ్చేసరికి మంచిగా వాడారు. కాస్ట్ కూడా రీజనబుల్గానే మీకు పెట్టడం జరుగుతుంది. ఇంకా వెహికల్ గురించి చెప్పినట్టయితే కనుక బండి కంపెనీ ఉన్నప్పుడు అదే తీసుకున్నప్పుడు ఎలా అయితే ఉందో వెహికల్ ఇప్పుడు కూడా అలాగే ఉందండి. చాలా బాగుంది బండి, మంచిగా మెయింటైన్ చేశారు. ఫ్రంట్ గార్డ్ వేయించుకున్నారు, ఆ ఫ్లాగ్ స్టాండ్ ఒకటి వేయించుకున్నారు, సైడ్ బీడింగ్స్ వేయించుకున్నారు, క్రోమ్ కిట్ వేయించుకున్నారు డోర్స్ దగ్గర. చాలా బాగా మెయింటైన్ చేశారండి వెహికల్. ఇక ప్రైస్ ఇప్పటి వరకు మేము చాలా వరకు బళ్ళల్లో ప్రైస్ అయితే చెప్పలేదు. ఈ వెహికల్ ప్రైస్ అయితే కనుక మీకు ఖచ్చితంగా చెప్తానండి వీడియో ఎండింగ్లో. సో అదండి వెహికల్. అంటే ఎక్కువ ఏం చెప్పలేదని మాత్రం అనుకోవద్దు, రెగ్యులర్గా చేస్తున్న బళ్ళే కదా అని చెప్పని మీకు నార్మల్గా చూపించాను. డీటెయిల్డ్గా చెప్పాలంటే టయోటా ఇన్నోవా క్రిస్టా V 2.4V అంటారండి. వెహికల్ తిరిగింది కూడా మనకి 2 lakhs కిలోమీటర్ల వరకు తిరిగింది. ఇన్సూరెన్స్ లైవ్లో ఉంది, సీల్ టైర్లతో ఉంది బండి ఎక్కడ యాక్సిడెంట్ అవ్వడం కానీ, దెబ్బలు తగలటం కానీ, టచ్అప్ వేయటం కానీ ఎక్కడ ఏమీ లేదండి. ఒరిజినల్ బండి తక్కువ రేట్లో వస్తుందండి. ఇది ఆల్మోస్ట్ న్యూ వెహికల్ అయితే కనుక ఇప్పుడు ఇదే V వర్షన్ అయితే కనుక 31,90,000 దాకా ఉందండి. బట్ దీని సగం కంటే తక్కువ అన్నట్టుగా చెప్పుకున్నట్లయితే కనుక ఈ బండి మీకు ఇంకా తక్కువలోనే వస్తుంది. సో అదండి వెహికల్ ప్రైస్ చెప్తాను కదా మీకు. వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 13,50,000కి వస్తుందండి. అక్షరాల 13,50,000కి వస్తుంది. 2016 టయోటా క్రిస్టా V. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీరు మా వెహికల్ మేము వీడియోలో పెడుతున్న ప్రతి వెహికల్ చూస్తున్న కస్టమర్స్ అందరికీ మా ధన్యవాదాలు. పేరు పేరున చూస్తున్న ప్రతి ఒక్కరికి మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి. సో అలాగే ఇప్పటి వరకు మేము పెట్టిన వెహికల్స్ కూడా ఆల్మోస్ట్ 85% మాకు యూట్యూబ్లో చూసిన కస్టమర్ల ద్వారానే డెలివరీస్ అయినాయి. మాకు చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. తెలిసిన వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు, తెలిసిన కస్టమర్లు కాల్ చేస్తున్నారు, డీలర్లు కూడా కాల్ చేస్తున్నారండి. సో ఈ వెహికల్ కూడా ఈ యూట్యూబ్లోనే వెళ్తుంది అనే నమ్మకంతో ఈ వెహికల్తో మేము ముందుకు వచ్చాము. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మీతో తీసుకొచ్చిన వెహికల్స్ అన్నీ ఒక మోస్తారు బడ్జెట్లో ఉన్న బళ్ళే, అంటే 10-12 lakhs అబోవ్ ఉన్న వెహికల్సే తీసుకొచ్చాను. ఇక ముందు వచ్చే బళ్ళు కూడా మనకి ఒక 5 లక్షలు, 4 లక్షలు, 6 లక్షల బడ్జెట్లో వచ్చే బళ్ళు ఉన్నాయి. ఆ వెహికల్స్తో మళ్ళీ మీ ముందుకి మంచి వెహికల్స్ మీ ముందుకి మళ్ళీ వస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ. సో ఇప్పటి వరకు మా యూట్యూబ్ ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చేసుకోని వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్. చేసుకునే వాళ్ళకైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అని అడుగుతాను రిక్వెస్ట్గా, చేసుకున్న వాళ్ళకైతే లైక్ అండ్ షేర్ అని అడుగుతాను ప్రేమతో. మీ సంగీత్. థ్యాంక్ యూ. బాయ్.